హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అసలు చిన్న ఏజ్‌లోనే బీపీ, షుగర్, థైరాయిడ్ అంటూ ఎన్నో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉన్నారు. మెడిసిన్ తీసుకునే కాలం పెరుగుతుంది గానీ, మనకి జబ్బులు మాత్రం తగ్గట్లేదు. అదే మన తాతలు, ముత్తాతల కాలం తీసుకుంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఆయుర్వేదం మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇప్పటికి ఈజీగా 100 సంవత్సరాలు బతికేస్తున్నారు. సో, అందుకే చెప్పొచ్చు ఆయుర్వేదం అనేది మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక వరం లాంటిదని. సో, అలాంటి వరంతోనే ఎంతో మందికి ఎన్నో బాధలతో బాధపడుతున్న వాళ్ళకి, ఆరోగ్యంగా లేని వారికి ఆయుర్వేద మెడిసిన్‌తో ట్రీట్మెంట్ ఇచ్చిన హెర్బా వాలే ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ హీలర్, హెర్బలిస్ట్ బి. ఆంజనేయ రాజు గారు మనతో ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో చూస్తే హ్మ్. అసలు చిన్న ఏజ్‌లోనే ఇలాంటి అవునండి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఎన్నో బాధలతో బాధపడుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో. అవునండి. సో, ఎందుకంటారు? అంటే ఇక్కడ ఫుడ్ అమ్మా, క్లైమేట్, ఫుడ్. ఓకే. మనకి స్టమక్‌ని ఏమంటామంటే చిన్న మెదడు అంటాం మనం. హ్మ్. అక్కడ మనిషి యొక్క ఆలోచన గాని, మనిషి డిసీజ్ గాని, హ్మ్. అంటే జబ్బు ఏదైనా కూడా తిన్న ఆహారం మీద ఆధారపడి ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని కెమికల్ ఫుడ్ అమ్మా. పురుగు మందులు, ఎరువులు వాడడం. పూర్వకాలం ఏంటంటే మీరన్నప్పుడు పూర్వీకులు హ్యాపీగా బతికారని చెప్పారు కదా! హ్మ్. ఎందుకు హ్యాపీగా బతికారు అంటే వాళ్ళు ఓన్లీ ఆవు లేతే పశువుల యొక్క ఎరువులు వాటిలతోటే నేచురల్ మెన్యూర్ ఏదైతే ఉందో ఆ మెన్యూర్స్ వేసి పంటలు పండించారమ్మా వాళ్ళు. హ్మ్. పంటలు పండించడం వల్ల ఏంటంటే అది ఆర్గానిక్ అంటున్నారు ఈ రోజుని. నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు లేతే. హ్మ్. ఆ విధంగా పండిన పంట గాని అదర్‌వైజు వాళ్ళు మానసికంగా తృప్తిగా ఉండేవారన్నమాట. హ్మ్. బ్రెయిన్‌లో హీట్ అనేది తక్కువుండేది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి సపోజ్ ఒక జాబ్‌లో జాయిన్ అవుతున్నాడు. ఒక 50,000, 1,00,000 వస్తుంది. హ్మ్. కానీ అతను పక్కవాడిని చూసి ఒక 50,00,000 కారు కొనాలి, రూ. 1,00,00,000 కారు కొనాలి. నేను కూడా ఒక 2,00,00,000 పెట్టి విల్లా కొనాలి. ఇటువంటి ఆలోచనలోకి హ్మ్. అంటే తన యొక్క పరిధి, తన యొక్క లిమిటు, తన కెపాసిటీ మర్చిపోయి హ్మ్. ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఎక్కువ కోరికలు పెంచుకోవడం వల్ల, ప్లస్ ఆహారంలో మనం కెమికల్స్ తినటం వల్ల, దానివల్ల కూడా సైకలాజికల్‌గా మన ఆలోచనలు మారిపోతాయమ్మా. హ్మ్. ఇరిటేషన్ అనేది పెరుగుతుంది. హ్మ్. మనస్థిమితం అనేది తగ్గుతుంది. హ్మ్. అంటే ప్రశాంతత అనేది కోల్పోతాం మనం. హ్మ్. దానికి సపోర్ట్‌గా ఏంటంటే ఈ కంపెనీస్ పబ్లిసిటీ అవనివ్వండి, లేకపోతే ఇవాళ జరిగే సోషల్ లైఫ్‌లో ఇవాళ వెహికల్స్ అవనివ్వండి, ఇళ్ళు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. సపోజు మీరు ఒక ఐకియాకెళ్లారు, హ్మ్. లేకపోతే ఒక మాల్‌కెళ్లారు. ఓకే. ఒక ఉన్నాయి కదమ్మా మాల్ ఇక్కడ. అవునవును. చాలా మాల్స్ హ్మ్. ఉన్నాయి కదా! ఫార్మ్ మాల్ అని అయ్యని. హ్మ్. హ్మ్. ఆ మాల్‌కెళ్ళి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10,000 మందొస్తే కొనేవాళ్ళు 200 మందే ఉంటారమ్మా. అవును. కరెక్టే. ఈ తొ ఈ 9,800 మంది 4 సార్లొచ్చాక ఆళ్ళు టెంప్ట్ అయ్యి డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసైనా కొనటం మొదలుపెడుతున్నారు. హ్మ్. ఎందుకంటే పక్క వాళ్ళు కొంటున్నారు. మనం వాళ్ళు కొనుక్కుంటున్నాం. కొంటున్నారు. ఆ లైటింగు, ఆ డ్రెస్సులు, లేకపోతే ఆ జనాన్ని చూడడం. హ్మ్. మనకి తెలియకుండానే మన బ్రెయిన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. హ్మ్. కంట్రోల్ అయిపోయి కోరికలు పెరిగిపోవటం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మన కెపాసిటీకి సరిపడి కోరికుందనుకో హ్మ్. ప్రాబ్లమ్ లేదు. మన పూర్వీకులు ఉన్నారమ్మా. మీరన్నట్టుగా వాళ్ళు ఆరోగ్యంగా ఎందుకున్నారు? ఒక పంట పోయినా, ఆ! దేవుడు ఈ పంట ఇవ్వలేదులే, హ్మ్. పోయిందిలే. అంత సింపుల్‌గా దాన్ని ఒక వేదాంతం అవనివ్వండి అది, మన ట్రెడిషన్ అవనివ్వండి, లేకపోతే సనాతన ధర్మంలో ఉన్న ఆలోచన పరిధి అనండి. వాళ్ళు దాన్ని చాలా సింపుల్‌గా చేసుకునేవారు. హ్మ్. భగవంతుడు అన్నీ భగవంతుడివే పాడేసేవారు. ఆ! హ్మ్. భగవంతుడు ఈ పంట ఇవ్వలేదులే నెక్స్ట్ మంత్ ఇత్తాడేమో దేవుడిచ్చిన దాంట్లో సంతోషపడేవాళ్ళు. అంతే. హ్మ్. ఆళ్ళు ఎప్పుడైతే అలాగా దీన్ని పట్టించుకోకుండా అంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం క్రెడిట్ కార్డులొచ్చినియి. హ్మ్. రకరకాలొచ్చినియి, లిమిట్‌లొచ్చినియి. హ్మ్. మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఆ క్రెడిట్ కార్డ్ గీసేసి దొరికిందల్లా కొనేస్తున్నాం. హ్మ్. నెలాఖరొచ్చేసరికి ఆడొచ్చి మీద కూర్చుంటాడు. హ్మ్. టెన్షను. హ్మ్. ఇలాగా అక్కర్లేని టెన్షన్స్ అన్నమాట. హ్మ్. పూర్వీకులు ఒక చెప్పుల జత కొనుక్కుంటే దాన్ని 10 ఏళ్ళు వాడేవారమ్మా. చిరిగిపోతే మళ్ళీ కుట్టించుకొని, మళ్ళీ కుట్టించుకొని. హ్మ్. ఇవాళ మనకి షూ ర్యాక్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక 10 రకాల బూట్లు, 10 రకాల చెప్పులు, లేడీస్‌కి ఒక 20 రకాలు, జెంట్స్‌కి ఒక 20. హ్మ్. మనం వాడేది ఎంతమ్మా అక్కడ? హ్మ్. ఒకటి రెండే. అక్కడే మీకు లైఫ్ స్టైల్ అనేది మారిపోవడం, ఉన్న పైసలను ఖర్చు పెట్టేయడం అనేది అలవాటైపోయింది. హ్మ్. సో, ఆహ్, ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం గూడా కరెక్ట్ సార్. అంటే కేవలం ఫుడ్డే కాదు, హ్మ్. మనం ఆలోచించే విధానం, మన అవును. కోరికలు, మన మనసు అన్నిటి ఆధారపడి మనకి ఇలాంటి జబ్బులన్నీ అంతే వస్తున్నాయి. కదా! సో, కానీ మెయిన్‌గా మనం తీసుకునేది ఫుడ్డులు శరీరానికి కాబట్టి, అవును. సో, మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్. అలాంటి మీరు ఆయుర్వేదంతో ఇంత పండించి, మీ చేతుల మీద పండించి, ఎంతో మందికి మందిచ్చి, అవును. వాళ్ళకున్న అన్ని అనారోగ్య సమస్యలన్నీ తగ్గించారు. సో, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటున్నాం. అంటే తగ్గిన పేషెంట్ కన్నా కూడా మేము అంతకంటే ఎక్కువ ఆనందిస్తాం.
ఎందుకు అంటే నేను ఒక మనిషికి సహాయం చేయగలిగాను. ఇక్కడ ఎలా ఉందంటేనమ్మా, నేను ఆత్మపరంగా చూస్తానమ్మా, ఇది కర్మపరంగా కూడా చూస్తాం. పూర్వం ఆయుర్వేదంలో ఎలా ఉండేదంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, తర్వాత దర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, ఇలాగ ఎన్నో రకాలు ఉండేవి అనమాట. ఇవన్నీ చూసి ఏంటంటే అతను పుట్టిన నక్షత్రం ఏంటి, ఏ టైంలో పుట్టాడు, ఏ గ్రహ ప్రభావం ఉంది, ఆ గ్రహం ఏ జబ్బులకు కారణం, అది ఏ వయసులో రావచ్చు, అంత అద్భుతమైన నాలెడ్జ్ సనాతన ధర్మంలో ఉండేదమ్మా. ఈ ఆయుర్వేద అనేది మన ఋషులు యోగులు తయారు చేసింది కాబట్టి వాళ్ళు జ్ఞాన దృష్టితోటి, జ్ఞాన నేత్రంతో తెలుసుకుని వాళ్ళు ఆ మూలికలో ఏముంది, ఏ శక్తి ఉంది, దీన్ని ఏ జబ్బుకు వాడచ్చు అనేది ప్రాక్టికల్గా ఈ రీసెర్చ్ చేసినవి కాదమ్మా. వాళ్ళ యొక్క అద్భుతమైన శక్తితోటి తెలుసుకుని దేవతల కాడి నుంచి మనుషుల కాడి నుంచి తయారు చేసింది ఆయుర్వేదం. ఆయుర్వేదం అనేది అందరూ ఏమనుకుంటారంటే, మొన్న బాటనీ మాస్టర్ ఫోన్ చేశారు, వాళ్ళు బాటనీ కాదండి ఆయుర్వేదం అంటే, కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది ఆయుర్వేదంలో. ఎందుకు అంటే మీకు 2 రకాల హెర్బ్స్ కలిపి ఒక కల్మంలో నూరటం వల్ల కూడా ఆ రాపిడ్ ఎప్పుడైతే జరిగిందో ఇందులో ఉన్న ధాతువులు, అణువులు అంటాం మనం, వాటి రాపిడ్ వల్ల కొత్త అణువులు పడతాయి, అది ఆయుర్వేదం, అది కెమిస్ట్రీ అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు ఫస్ట్ టైం వింటున్నా సరే. అలాగే మేము అనేక రకాల మెటల్స్ వాడతాం, స్టోన్స్ వాడతాం. ఈ ఆయుర్వేదంలో వాడని మెటీరియల్ అంటూ సృష్టిలో ఏది ఉండదు. మట్టి కాడించి, గాలి కాడించి, నీరు కాడించి, అన్నిటితోటి ఓన్లీ వాటర్తో ట్రీట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఓన్లీ వాటర్ అంటే ఈ ప్రకృతిలో 7 రంగులు ఉన్నాయమ్మా. 7 రంగులు బాటిల్స్ తీసుకుంటారమ్మా, ఎండలో పెడతారు, వాటిలో వాటర్ పోస్తారు. ఆ కలర్ని బట్టి జబ్బు తగ్గుతుంది అనమాట. ఆ వాటర్ తాగితే ఆ జబ్బు తగ్గిపోతుంది, ఇంకేముంది అక్కడ. అది ఎలా సార్? సైన్స్ అమ్మా అది. సో అంటే ఇప్పటి వరకు మీరు చాలా ఆయుర్వేదంకి, చాలా రోగాలకి మందిస్తున్నారు. అంటే మెయిన్గా ఏ అనారోగ్య సమస్యలకి ఇస్తున్నారు? ఇక్కడ శరీరాన్ని చూసుకోవాలమ్మా ముందర. శరీరం అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే అది. చిన్నప్పటి నుంచి కూడా అందరికీ అన్ని జబ్బులు వస్తున్నాయి ఎందుకనేది. అలాగే హైట్ కూడా తగ్గిపోతున్నారు ఇప్పుడు ఉన్న జనరేషన్. ఇది 50 లేడీస్ అయితే 45 వచ్చేసరికి తగ్గిపోతున్నారమ్మా, 50కి. జెంట్స్ అయితే 55, 60కి వచ్చేసరికి అంగుళం నుంచి 2 అంగుళాలు హైట్ తగ్గిపోతున్నారు. 80కి వచ్చేసరికి 2-3 అంగుళాలు తగ్గిపోతున్నారమ్మా. తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతారు అంటే ఇక్కడ మీ బాడీ వెయిట్ అనేది మీ మజిల్ కూడా కొంత మోస్తుందమ్మా. శక్తి, మజిల్ యొక్క శక్తి తగ్గిపోయేవాడికి ఏమవుతుందంటే తను ఎంత వెయిట్ అయితే తను తీసుకుంటుందో ఆ వెయిట్ తను తీసుకోవట్లేదు కాబట్టి జాయింట్స్ అన్నీ దగ్గర అయిపోతాయమ్మా. మనకి మడం దగ్గర నుంచి తల్లాగా చూసుకుంటే నెక్ కానీ, వెన్నుపూస కానీ అన్ని జాయింట్స్ మధ్యన గ్యాప్ ఉంది కదమ్మా. ఆ గ్యాప్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మీ బాడీలో ఉన్న న్యూట్రిషన్ అంటే మినరల్స్ తగ్గిపోవడం. మినరల్స్ అంటే ధాతువులు అంటాం మేము, మెటల్స్ అన్నమాట. మీకు బంగారం కాడి నుంచి అన్ని రకాల మెటల్స్ మీ బాడీలో ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. వీళ్ళు ఊరికి ఐరన్ తక్కువని ఐరన్ క్యాప్సిల్ ఇవ్వటం, జింక్ తక్కువని జింక్ ఇవ్వటం, కాల్షియం తక్కువని కాల్షియం చూస్తుంటాం, ఇలా ఇస్తున్నారు కదమ్మా. అలాగా మన బాడీలో కొన్ని వందల వేల ధాతువులు ఉంటాయమ్మా. అన్ని ధాతువులు కనుక మన బాడీలోకి రావాలి అంటే అన్ని ధాతువుల మిశ్రమం అంటే యాంటీ ఏజింగ్ అవ్వచ్చు, రసాయనం అవ్వచ్చు, రీబూట్ అనుకోవచ్చు దాన్ని. అటువంటి అద్భుతమైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అటువంటి మూలికలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే శరీరం మళ్ళీ కోలుకుంటుంది. ఏదైతే మీకు ఆ జాయింట్స్ తగ్గిపోయి, ప్లస్ వ్యాయామం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్ స్ట్రెంగ్త్ అలా నిలబడి ఉంటే మీ బాడీలో వెయిట్ని ఆ మజిల్ కూడా కొంత బేర్ చేస్తుంది కాబట్టి మీ ఎముకల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, హైట్ తగ్గిపోవడం కానీ, ముసలితనం కానీ ఇవన్నీ తొందరగా రాకుండా ఉంటాయి. చావు అనేది ఎప్పుడైనా వస్తుందమ్మా, చనిపోవాలి. కానీ హెల్దీగా చనిపోతే అంతకంటే అదృష్టం ఈ జన్మకు ఉండదని మనం అనుకోవాలి. హెల్దీగా చనిపోవాలంటే ఏం చేయాలి? కొంచెం అట్లీస్ట్ మీరు ఇవాళ మూవీస్కి వెళ్తారు, అనేక రిసార్ట్లకి వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలా కాకుండా మంచి క్లైమేట్, ఒక ఫారెస్ట్లో గెస్ట్ హౌస్లు, ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా అనేక చోట్ల గెస్ట్ హౌస్లు పెట్టారమ్మా, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. అలాంటి ఫారెస్ట్కి వెళ్ళిపోయి 2 రోజులు ఉండి అక్కడ మంచి వ్యాయామం చేసుకుని, మంచి ప్రాణాయామం చేసుకున్నారనుకోండి, మీ లంగ్స్ అద్భుతంగా మళ్ళీ రిజోనేట్ అవుతాయి. ఎప్పుడైతే లంగ్స్ మంచి ఆక్సిజన్ని మీ శరీరానికి ఇస్తున్నాయో మీ శరీరం ఆటోమేటిక్గా హెల్దీగా తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాణ అనేది ఓన్లీ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉండటం వల్లే మనం బతుకుంటున్నాం. ఆక్సిజన్ ఉండటం వల్లే మీ శరీరంలో ప్రతి సెల్లో బతుకుంది. రెడ్ సెల్ అవనివ్వండి, ప్లేట్లెట్ అవనివ్వండి, ఇంకోటి అవని వైట్ బ్లడ్ సెల్ అవనండి, అన్నిటికీ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే అవన్నీ చనిపోతాయి. అన్నిటికంటే ముందర మీ బ్రెయిన్ డెడ్ అవుతుంది, కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాడీలో ఉన్న ఎందుకు చనిపోయిన వాళ్ళు బ్లడ్ ఎందుకు నీళ్ళ కింద మారిపోతుంది, లిక్విడ్ కింద అయిపోయి బాడీ వెయిట్ పెరిగిపోయి
ఈ క్లైమేట్లో ఉన్న మాయిశ్చర్ని తీసుకుని బాడీ ఎందుకు ఉబ్బిపోతుందమ్మా? ఆక్సిజన్ రాదు కదా. ఆక్సిజన్ లేదు కాబట్టి సెల్స్ అన్నీ చనిపోయినాయి. ఉమ్, ఆ చనిపోయినవి అన్నీ ఏంటంటే క్రియేషన్లో ఏంటంటే ఇవన్నీ మట్టిలో కలిసిపోవాలి ఏదో రూపంలో. ఉమ్, అందుకు రకరకాల క్రిములు పుట్టి ఆ బాడీని తినేసి ఒకవేళ మనం పెట్టపోయినా కాల్చపోయినా ఎముకలు మిగులుతాయి తప్ప ఏం మిగులుతుంది. ఉమ్, ఇది ఎలా జరుగుతుందండి ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా? దాని వెనకాల ఏముంది? నేచర్. ఉమ్, నేచరే ఆయుర్వేదం. ఉమ్, ఆయుర్వేదం అంటే మొక్కలు తీసేయడం అది ఇది కాదు. ప్రకృతి. ఉమ్, ఆ ప్రకృతిలో ఒక పార్టే మనం. ఉమ్. మనం సో అంటే ఇప్పుడు మీరు ఆయుర్వేదం మెడిసిన్తో కేవలం జబ్బులే కాకుండా మన యాంటీ ఏజింగ్ కూడా చాలా ఇస్తున్నారనమాట. ఇవ్వచ్చమ్మా. యాంటీ ఏజింగ్ అంటే ఏం లేదు. మీ శరీరంలో ఉన్న ధాతువుల్ని మళ్ళీ పెరిగేలాగా చేస్తే మీకు ఇమ్యూనిటీ అంటే ధాతువులు పెరగడమేనమ్మా. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో మీరు 10 అడుగులు కూడా నడవలేని వాళ్ళు 10 కిలోమీటర్లు పరిగెడతారు. అప్పుడు ఏమైందమ్మా? మీ శరీరం మళ్ళీ మీ శక్తి వెనక్కి వచ్చింది కదా. శక్తి వెనక్కి వచ్చిందంటే మీకు మళ్ళీ వయసు వచ్చినట్టే కదా వెనక్కి. అంతే తప్ప ఏదో తెల్ల జుట్టు నల్లబడిపోయి లేకపోతే ఇంకోటి అయిపోయి ముడతలన్నీ పోయి 16 ఏళ్ళు కుర్రోళ్ళు అయిపోయి కూడా ఉన్నాయమ్మా. 80 ఏళ్ళలోని 20 ఏళ్ళు చేసినవి కూడా ఉన్నాయి ఇన్సిడెంట్లు. కేరళలోనే ఒక ఆయన చేశాడు. ఎప్పుడో అవును, కేరళలో మనకి ఎక్కువగా మనం చూస్తే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, అక్కడ నేచర్ కూడా బాగుంటుంది. వాళ్ళు అన్నిటికంటే ఇంపార్టెంట్ కొబ్బరి నూనె తీసుకుంటారమ్మా. కొబ్బరికాయ లేకుండా వాళ్ళకి ఫుడ్ ఉండదు. అందుకు మీరు చూసుకోండి, కేరళలో థైరాయిడ్ మినిమం ఉంటుంది. వాళ్ళందరూ కూడా సేమ్ వెయిట్ లో ఉంటారు, అంటే స్ట్రాంగ్ గా ఉంటారు. బాడీ గ్లో చూసారా మీరు? నల్లగా ఉన్నా కానీ గ్లో ఉంటుంది. ఎందుకంటే బికాస్ కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె గురించే ఒబామా మాట్లాడాడు కాబట్టి అందరూ కొబ్బరి నూనె అంటున్నారు ఇప్పుడు. ఒబామా ఆడు మాట్లాడాలి తప్ప బయట వాళ్ళు మాట్లాడితే తప్ప మన వాళ్ళకి మెలకు రాదు. ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. మనకి ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉంటాం. ఈ ఆయుర్వేదం అనేది ప్రకృతిని ఎలా వాడుకోవాలో చక్కగా మన వాళ్ళు వివరించారు. ఆ ప్రకృతిని మనం వాడుకోవట్లేదు కాబట్టి దాన్ని నాశనం చేసేస్తున్నాం కాబట్టి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. సార్ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఫుడ్ మెయిన్, ఎందుకంటే మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి. సో ఫుడ్ గురించే స్టార్ట్ చేద్దాం సార్, ఫుడ్తోనే. సో మనం రోజుకి ఎన్ని పూటల ఫుడ్ తీసుకోవడం, అది ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా అయితేనమ్మా ఆయుర్వేదంలో ఏమంటారంటే ఒక్కసారి తినమని అంటారమ్మా. ఒక్కసారి తిన్నవాడు ఏకభుక్తే మహాయోగి, యోగులందరూ ఒకేసారి తింటారని. ద్విభుక్తే మహాభోగి అంటే 2 సార్లు తిన్నవాడు మహాభోగి, అంటే అన్నీ ఎంజాయ్ చేయగలడు అనమాట. అంటే ఆరోగ్యంగా ఉంటే తప్ప అన్నీ ఎంజాయ్ చేయలేం కదమ్మా. కరెక్ట్. అంచేత 2 సార్లు. త్రిభుక్తే మహారోగి, 3 సార్లు తిన్నవాళ్ళు మహారోగి అంట. అంటే అన్ని జబ్బులు వస్తాయి వాడికి. మనం 4-5 సార్లు తింటున్నామమ్మా, ఎన్ని జబ్బులు రావాలి? అందుకనే హాస్పిటల్ ఎన్ని పెట్టినా ఖాళీ ఉండలేదు. ఈవెన్ 100 వేల పడకలతోటి కూడా స్టార్ హోటల్ కంటే బాగా హాస్పిటల్ కడుతున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇసుకేస్తే రాళ్ళనంత జనం ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే కారణం ఇదమ్మా, ఆహారం. సరే, ఒకసారి తింటే చాలు అంటున్నారు, కానీ ఒకసారి తినడం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకే మనకి లావ్ అవ్వడం కానీ డయాబెటీస్ రావడం కానీ వీటికన్నిటికి కారణం అవుతుంది అంటారు. నిజమేనది? కాదమ్మా, అదేమీ కాదండి, తప్పది. ఎలాగా అంటే మీరు ఒక హ్యాబిట్ మీకు అలవాటు అయిపోయింది, 4 సార్లు తింటున్నారు. ఒకేసారి ఒకసారి తినడంలోకి రాకూడదమ్మా. అక్కడ 4 సార్ల నుంచి 3 సార్లలోకి రావాలి, 3 నుంచి 2లోకి రావాలి, 2 నుంచి 1 రావాలి. ఇలాగ మీ శరీరానికి స్లోగా అలవాటు చేస్తూ ఉండాలి తప్ప అప్పుడు మీరు 4 టైమ్స్ తినేది ఒకేసారి మానేసి ఒకేసారి తిన్నారనుకోండి, రోజుకు 1 టైమే తిన్నారనుకోండి, బాడీ షాక్కి లోన్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఆహారం తీసుకున్న వెంటనే దాన్ని అరిగించడానికి అందులో ఉన్న మనకు బాడీకి కావాల్సినవి అన్నీ విడదీసి ఎందుకది ఇవ్వడానికి అనేక రకాల అవయవాలు మన బాడీలో ఉన్నాయమ్మా. లివరు ఏం చేస్తుంది, కిడ్నీ ఏం చేస్తుంది, స్ప్లీన్ ఏం చేస్తుంది, ఈ విధంగా గాల్ బ్లాడర్ అని లేకపోతే అంటే ఇక్కడ మనకి పైచ గ్రంథి అంటాం, అది యాసిడ్స్ రిలీజ్ చేస్తే తప్ప ఆహారం అరగదు. లివర్ వర్క్ చేస్తే తప్ప ఆహారం అరగదు. ఇలాగ ఇవన్నీ ఏం చేస్తాయంటే మీరు 4 సార్లు ఈ టైము అని అలవాటు చేస్తారు వాటికి. ఆ టైంకి ఆ ఫ్లూయిడ్స్ అన్నీ రిలీజ్ చేసేస్తాయి అమ్మాయి. మీరు ఎప్పుడైతే టైం మార్చేశారో అప్పుడు మీరు అన్నట్టుగా గ్యాస్ ప్రాబ్లమ్స్, అన్ఈవెన్ టైము, అంటే మీరు ఒకరోజేమో 6ంటికి తిని ఒకరోజు సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉంటాం, ఆ సాయంత్రం తింటాం. అలాగే ఎక్కువ ఉప్పు తినేయడం, ఎక్కువ కారం తినేయడం, ఎక్కువ మసాలాలు. అంటే మసాలా అనేది ఒక అద్భుతమైన మెడిసిన్ అమ్మా. కారం కూడా మెడిసినే, ఉప్పు కూడా మెడిసినే, కానీ అది అతిగా తినడం వల్ల ఇబ్బంది అనమాట. ఏదైనా మితంగా తీసుకోవాలి. అండ్ ఈవెన్ ఫుడ్ కూడా మీరు అన్నట్లు అంటే అదే టైం అలవాటు చేసినప్పుడు నెక్స్ట్ టైం వేరే టైంకి వెళ్తే అవి కన్ఫ్యూజ్ అయ్యి ఆ టైంకి రిలీజ్ చేసేస్తాయి అన్నమాట. రిలీజ్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్స్ అన్ని పొట్టలో కలవడం వల్ల మీకు ఏమవుతుందంటే అల్సర్స్ ఫామ్ అవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం,
అది మరి అరిగించడానికి అక్కడ ఏమీ లేదు కదమ్మా, అక్కడ సాలిడ్ ఏమీ లేదు. అదే టీలు తాగారు అనుకోండి, కాఫీలు ఉన్నాయి, అవి కూడా యాసిడ్స్ కిందే. టీ కాఫీ కూడా మంచి ఎప్టైజర్స్ కదా, వాటిలో ఇవన్నీ ఉంటాయి, రసాయనాలు ఉంటాయి. రసాయనాలు ఉండడం వల్ల ఏమవుతుంది, ఎంటీ స్టమక్తో టీ తాగడం అనేది అంతకంటే ప్రమాదం. మీరు చూడండి, తెలంగాణలో మీకు టీ ఖాళీగా ఎవరెవరు 2 బిస్కెట్లు 1 టీ ఇస్తారు. వీళ్ళు తెలిసో తెలియకో దాన్ని ఫాలో అవుతున్నారు. అది చాలా మంచి హ్యాబిట్ అమ్మ, నిజం చెప్పాలంటే. అంటే ఎంటీ స్టమక్‌తో టీ కానీ, కాఫీ కానీ, ఏది ఈవెన్ బ్లాక్ టీ కానీ ఇలాంటివి ఏం ఏది తీసుకోకూడదు. తాగకూడదు. ఓకే. అంటే మన దగ్గర ఈవెన్ హెర్బల్‌లో కూడా టీస్ ఉన్నాయండి. మంచిగా ఉంటాయి, చాలా మంచిది ఉంటుంది. అంటే ఇది అంటే టీ అనేటోటికి ఏమనుకుంటారమ్మా, బయట ఇప్పుడు టీ పౌచ్లు 10 రూపాయలకి 20 రూపాయలకి దొరుకుతున్నాయి, లేకపోతే ఒక అరకేజీ టీ 200, 300లో దొరుకుతుంది అలా అనుకుంటారు. ఇది అలా ఉండదమ్మా. ఇది చాలా 6 ఇయర్స్ రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేయడం జరిగింది. అది లిక్విడ్ అమ్మా. అది ఆ లిక్విడ్ ఏం చేస్తుందంటే మీ బాడీలో అన్ని అవయవాల్ని శుద్ధి చేస్తుంది. ఎక్కడైనా మాస్ బ్లాక్లు ఉంటే వాటిని కరిగిస్తుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ ఎక్కువ సార్లు తినటం వల్ల ఏమవుతుందంటేనమ్మా, మన బాడీలో pH పెరిగిపోతుంది. pH పెరిగితే ఏమవుతుందంటే ఎస్టిక్ నేచర్ అంటారు దాన్ని. pH బ్యాలెన్స్లో ఉంటే ఆల్కలిన్ అంటారు. ఈ ఆల్కలిన్ వాటర్ అనేది ఇప్పుడు కోహ్లీ తాగుతున్నాడు, వాళ్ళు తాగుతున్నాడు, వీళ్ళు తాగుతున్నారని చాలా మంది చెప్తున్నారు. వేలు లక్షలో ఖర్చు పెడతారు ఆ బాటిల్స్ కింద. అలా కాకుండా మనం ఇలాగ ఒకసారి తింటే మీ బాడీ ఆల్కలిన్లోకి వస్తుంది. అర్థమైందమ్మా. ఎప్పుడైతే మీరు తక్కువ ఫుడ్ తిని మీ స్టమక్లో మీరు ఇన్నిసార్లు తినటం వల్ల, సపోజు నైట్ కూడా అర్ధరాత్రి కాడ కూడా వెళ్ళి తింటున్నారమ్మా, పడుకునే టైంలో వెళ్ళి ఆకలి. అవును. ఒక్కొక్కసారి కొంతమందికి అర్ధరాత్రి ఆకలేస్తూ 3ంటికి ఉంటుంది. తింటున్నారు, 4ంటికి తింటున్నారు, పని పాట లేకుండా. వాళ్ళు తినడమే కాకుండా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను పలానా చోట తినొచ్చానని వాళ్ళు లెగ్గొట్టి ఆడికి చెప్తే ఆడేళ్ళు తినొస్తాడు. ఈ 4 AM బిర్యానీ, 3 AM బిర్యానీ అని. అది ఇవన్నీ ఏంటంటేనమ్మా, మనం చెడిపోవటానికి మూలం ఇవన్నీ. మన ఆరోగ్యం చెడిపోవటానికి ఇవన్నట్లకి. చేత ఏంటంటే టైమ్లీ ఫుడ్ తినటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒక్కసారి తినటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 సార్లు 4 సార్లు తినటం వల్ల ఏమవుతుందంటే మీ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికే వాటికి టైం సరిపోట్లా. ఇంకా మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి వాటికి మీరు రెస్ట్ ఎక్కడ ఇస్తున్నారు? ఈ అన్ఈవెన్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే నిద్ర ఉండదు. నిద్ర లేకపోతే ఇంకా కోపాలు, ఇరిటేషను, అనీజీ, లేకపోతే అసహనం పెరిగిపోవడం. ఎందుకు అంటే నిద్ర అనేది మీ బాడీ రిజువనేషన్ అవ్వాలి. అంటే మీరు పగలంతా శ్రమ పడ్డారు, పగలంతా వర్క్ చేశారు. నిద్ర అనేది ఎందుకమ్మా, రాత్రి నిద్రపోవడం ఏంటి కారణం? ఈ పగలు వర్క్ చేసినప్పుడు మీ స్టామినా కానీ, ఎనర్జీ కానీ, ధాతువులు ఇవన్నీ ఏవైతే వేస్ట్ అయినాయో అవన్నీ రికవర్ చేసుకోవడానికి శరీరానికి చక్కని విశ్రాంతినివ్వాలి. మనం ఏం చేస్తున్నాం, పడుకునే ముందర తినేసి పడుకుంటే ఏమవుతుంది, విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? దాన్ని అరిగించడం కోసం మీ ఇంటర్నల్గా బాడీ పనిచేస్తూనే ఉంది, విశ్రాంతి లేదు అక్కడ. అందుకేం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు పడుకోవడానికి ముందర 2-3 గంటల ముందర ఆహారం తిని పడుకుంటే ఈ తిన్న ఆహారం అరుగుదల అనేది సగం ప్రక్రియ పూర్తయిపోతే మిగిలింది ఈజీగా అయిపోతుంది. కరెక్ట్ టైం ఎప్పుడు సార్? అంటే పడుకునే ముందు ఎన్ని అవర్స్ ముందు తింటే బెటర్? యాక్చువల్గా అయితే సూర్యాస్తమయం లోపల తిమ్మనే మన పూర్వీకులమ్మ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తినే ఆహారం, సపోజ్ మీకు ఒక 1/2 కిలో ఫుడ్ తీసుకునే కెపాసిటీ ఉంది, అందులో సగమే తినాలమ్మా. అంటే 125 గ్రామ్స్ తిని ఒక 75 గ్రామ్స్ కానీ 60 గ్రామ్స్ కానీ లిక్విడ్ డైట్ తీసుకోవాలి. 25% ఎప్పుడు ఖాళీగా వదిలేయాలి. అప్పుడు ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనం 100 గ్రామ్స్ తినే కెపాసిటీ ఉంటే 150 తింటున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, ఒబెసిటీ అంటున్నారు, జబ్బులు అంటున్నారు, అనేక వ్యాధులు. అలాగే కోపం పెరిగిపోతుంది మనిషికి. ఇరిటేషన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో మీ బాడీ ఎప్పుడూ ఎస్టిక్లోనే ఉంది. మీ బాడీ మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికి యాసిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంది అది తెల్లవార్లు. అప్పుడు ఏమవుతుందమ్మా, బాడీ ఆటోమేటిక్గా ఎస్టిక్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీ బాడీలో pH బ్యాలెన్స్ పోయిందో అప్పుడు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది మీ బాడీలోకి వచ్చేస్తాయి. థైరాయిడ్ అని, హషిమోటో థైరాయిడ్ కూడా కాదు, థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి. హషిమోటో అని ఉంటుంది, అది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, లేకపోతే సొరియాటిక్ ఆర్థరైటిస్, లేకపోతే చర్మవ్యాధులు ఏదైతే సొరియాసిస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి, మల్టిపుల్ స్క్లిరోసిస్ అని ఉంది, లేకపోతే మజిల్ డిస్ట్రోఫీ అని ఉంది, క్యాన్సర్ ఉంది. ఇవన్నీ కూడా IBS, ఈవెన్ ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని రోజు ఒక 5-6 సార్లు మోషన్ అయ్యి 10 సార్లు భయంకరమైన మంట, నొప్పి, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. వీటికి మందులు లేవు మోడర్న్ మెడిసిన్లో. మన ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్నాయమ్మా, మందులు ఉన్నాయి. ఓకే, ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్నాయి, మోడర్న్ మెడిసిన్లో లేవు. సో అంటే ఫుడ్ స్టార్టింగ్ నుంచి
మనకి నిద్ర ప్రాబ్లం చేస్తుంది. నిద్ర ప్రాబ్లం అవ్వడం వల్ల ఇలాంటి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ లింక్ అమ్మ ఇవన్నీ. హ్మ్. అది. ఇప్పుడు మీరు ఒక టీ గురించి చెప్పారు సార్. అంటే మన దగ్గర టీ ఉంటుందని చెప్పారు. అవును. బట్ నార్మల్‌గా మనం ఎంప్టీ స్టమక్‌తో టీ తీసుకోకూడదు. బట్ ఇప్పుడు మీరిచ్చే ఈ హెర్బల్ టీ ఇది కూడా ఏదైతే ఉందో తిన్నాకనే తీసుకోవాలమ్మా. empty ఎంప్టీ స్టమక్ తోటి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకే. ఇది ఏం చేస్తుందంటే మీరు తీసుకున్న గంటలో విపరీతమైన ఆకలి అవుతుందమ్మా. ఆహా! చాలా భయంకరంగా ఆకలి అవుతుంది. ఆ! ఒక 1 అవర్ మీరు కనుక తాగకుండా ఉంటే, అదే ఏమీ తినకుండా ఉంటే ఆకలిని భరిస్తే హ్మ్. అలవాటైపోవాలి. అప్పుడు ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్‌ని కరిగించేసి ప్రోటీన్‌గా మీ బాడీకి సప్లై చేసేస్తుంది. ఇంక అప్పుడు ఈవినింగ్ దాకా మీకు ఆకలి అవ్వదు. జస్ట్ ఆ టీ తాగడం వల్ల ఇన్ని మనకి రకాల ఉపయోగాలు. ఉపయోగాలు. అంటే మెయిన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ బాడీలోకి ఓకే. రానివ్వదమ్మా. యాహ్! అది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.